నేను పొగడ్డానికి చెప్పట్లేదు, కానీ ఈ సహోదరుడు బాబ్జీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రసంగం చెబుతే అక్కడ ఆడపిల్లగా ఏడ్చేస్తుంటాడు. అక్కడికి వచ్చింది ఎన్నోసార్లు చూశాను. బాబ్జీ నాకు ఫోన్ చేసి, అన్న దుబాయ్ నుంచి ఫోన్ చేస్తారు, అన్న మొన్న వాకింగ్ చెప్పారు కదా అన్న, ఆ వాకింగ్ విన్నప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందని అది మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఏడుస్తాడు వాట్సాప్ కాల్. అలా ఏడిచాడు కనుక మీటింగ్, అలా ఏడ్చేవాడు కనుకే తన డబ్బుని రూపాయి దాసి తన చుట్టూ ఉన్న యవనస్తులందరూ రూపాయి పోగేసుకుని ఏదైతే ఈ వైఎంసీ యూత్ ఉందో ఇలాంటి యవనస్తులందరూ కలిసి ఆ ఏడ్పు, ఆ నిట్టూర్పు వాళ్ళకు ఉందగనకే ఆ ఊరు దేవుడి కోసం ఏడవాలని ఈ మీటింగ్ పెట్టారు. వరకేం పెట్టలా, వాకింగ్ కోసం ఏడ్చే వాళ్ళు మీ ఊర్లో యవనస్తులు ఉన్నందుకు మీరు ధన్యులు. మళ్ళీ చెప్తున్నా, వాకింగ్ కోసం ఏడ్చే యవనస్తులు మీ ఊర్లో పుట్టినందుకు మీ గ్రామాలు ధన్యమైన గ్రామాలు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇలాంటి యవనస్తులు బయట పనికి మాల మేళతాళాలు వేదికలు వేసి పెడుతున్నారు. ఇలాంటి యవనస్తులు బయట రచ్చరచ్చ చేసే ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. కానీ మన యవనస్తులు అలా లేరు. దేవుని మాటలు వినిపించాలని మంచి గాయకుల్ని, మంచి సంగీతకారుల్ని, వాక్యం చెప్పే నాలాంటి ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి నా బిడ్డలు, మా దేవుని ప్రజలు, నా ప్రజలు, మా సహోదరులు వాక్యం కోసం తెప్పరెళ్ళాలని ఈరోజు ఈ వేదికలు వేస్తున్నారంటే అలాంటి బిడ్డలు ఉన్నందుకు ధన్యులు. మళ్ళీ చెప్తున్నాను.